హాయ్ అండి. హాయ్ అండి. సో అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు. 2వ తారీఖున సభ అయితే ఉంటుంది అంటున్నారు. సో దాని మీద ఇక 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు రావడం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున మళ్ళీ పునర్ప్రారంభంగా ఆ భూమి పూజ అయితే చేయడం జరుగుతుంది. సో అది కొంతవరకు ఆనందంగా ఉన్నప్పటికీ అదేవిధంగా ఈ సమయంలో అనేటిది ఇలాంటి సభలు కానీ ఇలాంటి భూమి పూజలు కానీ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు యావత్ భారతదేశం కూడా ఇండియా పాకిస్తాన్ వైపు అక్కడ యుద్ధం ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్న కార్యక్రమంలో ఇలాంటి సభలు పెట్టుకోవడం వలన అక్కడ ఏమన్నా జరగరానిది జరిగితే ప్రజలకు దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సింహాచలంలో ఒక టెంపుల్లో గోడగూలి 8 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికి ఏ సంఘటన జరిగినా కూడా దాని బాధ్యత కూడా ప్రభుత్వాలే పూర్తిగా వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సింహాచలంలో గోడ కూలడమే కాదు, తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగింది, అదేవిధంగా లడ్డు ఇన్సిడెంట్. సో ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం అంటారా? తప్పకుండా అండి, తప్పకుండా కూడా అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో, నాయకులు ఉంటారో, అదేవిధంగా ఆలయ కమిటీ పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనిపైన సమీక్షించాలి. ఎందుకంటే మీరు అన్నట్టు గోవులది కానీ లడ్డూలది కానీ అదేవిధంగా తొక్కిసలాటలో చనిపోయిన వారు కానివ్వండి అనేక రకాల అంటే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా స్పందించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి అనేక బహిరంగ సభలలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కార్యాచరణ అనేది అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం పేరు చెప్తూ హిందూ దేవస్థానాలపైన ఇలాంటి వరుస ఘటనలు జరగడం, వాటికి తగ్గట్టుగా పారితోషికం కానీ అక్కడ ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయిన కుటుంబాలను చూసినట్టయితే కేవలం 50,000 నుండి ₹1,00,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ₹50 లక్షల ఇవ్వడం అయితే జరిగింది. అక్షరాల ₹50 లక్షల ఇచ్చినప్పుడు ఈ చనిపోయిన కుటుంబాలకు మినిమం 20 లక్షల నుండి 30 లక్షల ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ డబ్బుతో మనిషి ప్రాణాన్ని కొనలేనప్పటికీ కూడా ఆ కుటుంబానికి మినిమం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు చదువు కానీ అన్ని రకాలుగా డబ్బు దోహదపడుతుంది. కాబట్టి మినిమం ఒక 20 లక్షల నుండి 30 లక్షలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంత తక్కువ డబ్బులు ఇచ్చి ప్రభుత్వం అయితే చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. సో అది చాలా బాధాకరం. అండ్ ఇంకోటి ఏంటంటే 24 అవర్స్లో వార్ జరుగుతుందనేదే డిక్లేర్ అయింది. సో దాని గురించి ఏం మాట్లాడతారు? అదే చెప్పాను కదండి. ఎందుకంటే ఈ సమయంలో ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున యుద్ధం జరిగే సమయంలో నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు రావడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు అంటే భారత ప్రధాని ఎవరైతే ఉంటారో వాళ్ళే దేశానికి వెన్నుముక లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అక్కడ యుద్ధం జరిగే సమయంలో అక్కడ ఎవరికి ఏం జరుగుతుంది, ఏ సైనికుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, పూర్తి అంటే అక్కడ భద్రతా లోపం ఏమన్నా ఉందా, ఏ విధంగా అక్కడ అంటే ఆహార భద్రత విషయంలో కానీ అనేక రకాల విషయాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాంటి టైంలో ఇలాంటి అంటే కార్యక్రమాలు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. ప్రజల దృష్టిని తప్పించడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా? లేదండి, ప్రజల దృష్టి అని ఏం లేదు. అదే అంటే ఇప్పటికే అంటే భూమి పూజ చేయడం జరిగింది కూడా దానికి. అది చాలా రోజులుగా ఈ యుద్ధ సందర్భంగా యుద్ధం జరగబోతుంది అన్నట్టు తెలుస్తుంది కదా. సో ఈ సిచ్యువేషన్లో ఈ శంకుస్థాపన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నామండి, అది శంకుస్థాపన అనేది పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్టు అంటే డైవర్ట్ ఏం కాదండి. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ రోజు చూసినట్టయితే చర్చలు కూడా ఆర్మీ వాళ్ళతోటి చర్చలు అయితే జరపడం జరిగింది. సో ఆర్మీ వాళ్ళు కూడా 5 గంటల సమయం ఇస్తే పాకిస్తాన్ లేపేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. సో దానికి అంటే టైంను కేటాయిస్తూనే ఈ టైంను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో కానీ ఏదేమైనప్పటికీ జరగరాని ఘటన ఏ ఒక్క భారతీయుడు చనిపోయినా కూడా అక్కడ భారతదేశం మొత్తం కన్నీరు మున్నీరయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలాంటి సెన్సిటివ్ విషయాలలో కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి.